మేడం, గదిలో ఈ 2 ప్యాకెట్లు దొరికాయి మేడం. చాక్ తీసుకురండి. ఎందుకు మేడం? చెప్పింది చేయండి. సరే. మేడం, ఏంటి మేడం ఇది? ఇక్కడికి ఎలా వచ్చాయి మేడం? మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పాలి కదా. మేడం, ఏంటిది? ఇది మాదక ద్రవ్యాలు, అంటే డ్రగ్స్. దీని విలువ 2 కోట్లుంటుంది. మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వెతుక్కుంటూ వచ్చింది. మేడం, ఇది నా ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు మేడం. నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు మేడం. అవునా? దీనికి మీకు ఉన్న సంబంధమేంటో, ఇంట్లోకి ఎలా వచ్చిందో అన్నీ నేను కనిపెడతా. మాకు మటుకు ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. వెళ్ళాము, పట్టుకున్నాము. ఇప్పుడు మీ మీద అనుమానంగా ఉంది. మేము చెప్పే వరకు మీరీ ఊరు దాటి వెళ్ళకూడదు. మేం పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మేడం, నేను అలాంటి దాన్ని కాదు మేడం. ఇది మీరే చేశారా, ఇంకెవరైనా చేశారా అనేది మేం కనిపెడతాం. అప్పటి వరకు మీరు ఊరు దాటి వెళ్ళకూడదు. ఎవరో ప్లాన్ చేసి ఇది చేశారు మేడం. నాకు నిజంగా ఏం తెలీదు. ఎందుకు చేశారో, ఎవరు చేశారో నాకేమీ తెలీదు మేడం. దొరికిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. సత్యాన్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. చూడండి, వచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే దేశంలో ఏ మూల ఉన్నా తీసుకొస్తాను. కానిస్టేబుల్, నీ వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసుకురా. సరే మేడం. ఇదిగోండి మేడం. దీని మీద సంతకం చేయండి. కానిస్టేబుల్, పద. ఎందుకు ఏడుస్తూ కూర్చును? నీ తమ్ముడిని, నీ కజిన్ని నేను బయటికి తీసుకొని వస్తాను. నేను ఏడుస్తుంది అందుకు కాదు అర్జున్. పోలీసులు ఇంటికి వచ్చారు. పోలీసులు ఎందుకు ఇంటికి వచ్చారు? ఇల్లు వెతకాలి అన్నారు. ఇల్లంతా వెతికారు. అక్కడేవో 2 ప్యాకెట్లు కనిపించాయి. అవి ఓపెన్ చేసి చూసి అవి డ్రగ్స్ అని చెప్పారు. నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంటి లోపలికి అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చిపెట్టుంటారు? అంతా నా కర్మ. నేనే వంట చేశానమ్మా, నీకిచ్చి వెళ్దామని వచ్చాను. ఎందుకు ఏడ్చినట్టుంది? ఏంటి అర్జున్, నువ్వేమైనా అన్నావా? ఏమైంది? ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వంట చేశాను, రాధికాకిచ్చి పలకరించి వెళ్దామని వచ్చాను. అది సరే, రాధిక ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏదో కేసులో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీసులు ఇంటికి వచ్చి వెతికితే ఇంట్లో డ్రగ్స్ దొరికాయంట. అయ్యో, అవునా? ఈ ఇంట్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి?
ఇలాంటి పనులు చేశారా? నమ్మశక్యమే లేదు. అబ్బబ్బబ్బబ్బా! నా తమ్ముడు ఇంటికి వచ్చి వారం పైనే అయ్యింది. వారం ముందు వచ్చినప్పుడు ఏమైనా తెచ్చాడేమో. నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? సరే సరే, ఇక్క నుంచి నేను ఇటువైపు రానే రానులే. నేను నిన్ను సొంత కూతురు అనుకొని వస్తున్నాను. ఇప్పుడు దానికే ఏదో ఇబ్బంది అయినట్టుంది. హలో, చెప్పండి. అమ్మయ్యా! రాధిక, నువ్వేం కంగారు పడకు. దీనికి నీకు ఏం సంబంధం లేదు. ఈ విషయంలో నాకు నమ్మకం ఉంది. మంచి లాయర్ని పెట్టి ఈ కేసు నడిపిద్దాం. వీలైనంత త్వరగా వాళ్ళని బయటికి తీసుకొస్తాను. వెళ్ళొస్తాను. అర్జున్, నీతో నేను కూడా వస్తాను. లేదు, నేను వేరే వైపు వెళ్ళాలి. పాపం రాధిక కొంచెం బాధగా ఉంది. కొంచెం సేపు తనతో ఉండి తర్వాత వెళ్ళు. సరే సరే. అర్జున్, నిన్న రాత్రి ఆ శివగామి ఎదురుగా నీ చెంప మీద కొట్టాను. సారీరా. నేను మీ మధ్యలోకి రాకపోతే గొడవ ఇంకా పెద్దదయ్యేది. అందుకే